అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ. 28 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని చక్కగా ఇప్పటికీ 24 వారాలు మాట్లాడుకొని 25వ వారానికి వచ్చాం. చాలా చక్కటి విషయాలు, ఆధ్యాత్మికమైన, ఆత్మీయమైన, ఆలోచనాత్మకమైన విషయాలు ఎన్నో మనం చూసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు ఒక సంఘం ఎలా కట్టబడుతుంది, ఎన్ని రకాల సమస్యలు సంఘంలో చోటు చేసుకుంటున్నాయి, ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటున్నాయి, ఎన్ని రకాల మనుషులు ఉంటున్నారు, వాళ్ళందరినీ ఎలా తాలుకొని పరిచర్యలో ముందుకెళ్ళాలి, ఎలా శక్తి కలిగి దేవుళ్ళు నడవాలి అనే కోణంలో ఎంతోమందిని చూస్తూ బలపడుతూ మనం ఇక్కడ వరకు రావడానికి దేవుడు కృప చూపాడు. అందులో భాగంగా ఎన్ని అధ్యాయాలు మనం మాట్లాడుకున్నాం అంటే 11 అధ్యాయాలు మనం మాట్లాడుకున్నాం, అంతేనండి? వెరీ గుడ్. ఏం మాట్లాడుకున్నాం 11వ అధ్యాయంలో? 11వ అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం మనం? కొర్నేలి గారి చరిత్ర కాదు అమ్మా. టైటిల్ ఏంటి 11వ అధ్యాయం? నేను మర్చిపోయాను. అన్యులు క్రైస్తవులుగా మారారా? ఏమిచ్చాను టైటిల్? టైటిల్ అదే ఇచ్చానా? 11వ అధ్యాయం టైటిల్ ఏమి ఇచ్చాను నేను? ఇవ్వలేదా? పోయిన వారం టైటిల్ ఇవ్వలేదండి నేను? ఇవ్వలేదా? సరే, వెరీ గుడ్. ఏంటి ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగింది అమ్మమ్మ? సరే, దీని టైటిల్ ఏమని రాస్తారంటే రాసేసుకోండి. ఏమని రాస్తారంటే మొదటి క్రైస్తవులు అని రాయండి టైటిల్ 11వ అధ్యాయానికి. 11వ అధ్యాయానికి టైటిల్ ఏమని రాస్తారంటే మొదటి క్రైస్తవులు అని రాయండి. ఓకే, వెరీ గుడ్. ఇచ్చానేమో అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా నాకు గుర్తులేదో మీకు గుర్తులేదో నాకు తెలియదు. మంచిది, వెరీ గుడ్. సో 11వ అధ్యాయం మనం మాట్లాడుకున్నాం. అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఏ ప్రాంతం వాళ్ళు? అంతియోకయ వాళ్ళు. ఎందుకు పిలువబడ్డారు అని అడిగితే మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది అనుకుంటున్నాను నేను. అప్పటి వరకు ఒక తెగ వాళ్ళే యేసు ప్రభుని వెంబడించారు. ఎవరు వాళ్ళు? యూదులు మాత్రమే. వాళ్ళతో ఇంకొకరు కలిశారు. ఎవరు? సమరయులు. కలిసిన వాళ్ళు యూదులకు చెందిన వాళ్ళే. సో అందుకని వాళ్ళు అన్యులుగా పరిగణించబడలేదు. అయితే ఈ 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఒక అన్యులు కూడా యేసు ప్రభువును ఒప్పుకొని సంఘములో చేర్చబడినట్టుగా మనం చూసాం. ఎవరాళ్ళంటే కొర్నేలి అండ్ దేర్ ఫ్యామిలీ, ఆయన కుటుంబం. సో వాళ్ళందరూ కలిసిన కారణం చేత ఈ వార్త అందరికీ తెలిసి ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆ ప్రకటిస్తున్న ప్రతి చోట కూడా అప్పటి నుంచి అన్యులకు కూడా వాక్యం చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. అలా చేసిన భాగంలో మొట్టమొదటిగా అన్యులు కూడా క్రైస్తవులుగా మారిన ప్రాంతం ఏదంటే అంతియోకయ. ఆ కారణం చేత వాళ్ళు శిష్యులు అని పిలువబడకుండా అప్పటి నుంచి ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అది మనసులో ఉండాలి మీకు, ఖచ్చితంగా అది మీకు మనసులో ఉండాలి. అంటే ఒక మతం, ఒక తెగ, ఒక జనాంగం మాత్రమే క్రైస్తవులు కాదు, అందరూ కలిస్తేనే క్రైస్తవులు. అందుకని అప్పటి నుంచే ఆ పేరు పిలిచే ప్రయత్నం ఆయన చేశాడు. సో అందులో భాగంగా కలిసిన వీళ్ళంతా కూడా క్రైస్తవులుగా పిలువబడిన వీళ్ళందరూ యెరూషలేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. గుర్తుందా గుర్తులేదా మీకు? ఎవరి ద్వారా పంపారు సహాయం? బర్నబా ద్వారా, పౌలు గారి ద్వారా. వెరీ గుడ్. ఎవరి ద్వారా? బర్నబా గారి ద్వారా, పౌలు గారి ద్వారా. వీళ్ళు సహాయం పట్టుకుని వస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి. వస్తుండగా వీళ్ళు ఇంకా ప్రయాణంలోనే ఉండగా ఈ యెరూషలేములో ఒక విపరీతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. మీరు బాగా వినాలి. ఏంట్రా వాతావరణం అంటే తీద్దాం అందరూ తీయండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం తీద్దాం అందరూ తీయండి. 12వ అధ్యాయం. అధ్యాయం అంతా ఒక భాగం కింద రాసేసుకోండి. 25వ భాగం అనుకుంటా. 25వ భాగం 12వ అధ్యాయం. టైటిల్ అసరా 12వ అధ్యాయం అంతా ఒక భాగం. ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం? 25 వచనాలు. 25వ భాగం. టైటిల్ ఏమని రాస్తారంటే
యాకోబు గారి మరణం అని రాయండి. మీకు ఇంకా క్లారిటీగా ఉండడానికి అపోస్తలుడైన యాకోబు గారి మరణం అని రాయండి. ఓకే, అంటే ఆ అధ్యాయం చూడగానే ఈ అధ్యాయంలో ఆ సందర్భం చోటు చేసుకుంటుంది అనే క్లారిటీ మీకు రావాలి. ఓకేనా? వెరీ గుడ్. యాకోబు గారి మరణం స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్. మొదటి వచనం నుంచి 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి దాదాపు ఏ కాలం? అదే కాలం అంటే కరువు సంభవించిన కాలం. ఆల్రెడీ వాళ్ళ సమస్యలో ఉన్నారు. జాగ్రత్తగా చూడాలి అందరూ కూడా. నా వైపు నేను మెల్లగా మాట్లాడితే మీరు జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ వాళ్ళ సమస్యలో ఉన్నారు. అదే కాలంలో ఏం జరిగిందంట? రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొన్నాడు. ఎవరు? హేరోదు. ఎవరిని? సంఘాన్ని. వినాలి మీరు. ఎవరిని? సంఘాన్ని. ఇంతకీ హేరోదు అంటే ఎవరి రాజు? ఎవరికి రాజు? అందరికీ రాజా? యూదులకు రాజా? వెరీ గుడ్. యూదులకు రాజు అంటే ఒక ప్రాంతీయ రాజు అనమాట. ఆయన యోధా అనే ఒక కేటగిరీ ఉంటే ఆ ప్రాంతానికి చెందిన రాజు ఎవరు అంటే హేరోదు. ఇది మనసులో పెట్టుకోండి. అందుకే హేరోదు అనగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాడు కాదు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏదంటే రోమా సామ్రాజ్యం. అర్థమైందా లేదా? చక్రవర్తులు అనేవారు వాళ్ళని. అందుకే చూడండి, యేసు ప్రభుని పిలాతు దగ్గరికి ఏమండి అలాగా పౌలు గారిని రోమా చక్రవర్తి దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడుతుంటారు. వాళ్ళ హెడ్లు ఇంకా వీళ్ళెవరంటే ప్రాంతీయంగా ఉండే రాజులు. మీకు అర్థమయ్యే భాష చెప్తాను. మన స్టేట్కి రాజు ఎవరు? చంద్రబాబు గారు అండ్ ఎక్సెట్రా. అంతేనే కదా? వెరీ గుడ్. కానీ దేశానికి రాజు ఎవరు? మాట్లాడలేదు మీరు. ఎవరు? మోడీయా? రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి ఎవరు? ఏమండి? అది ఒక పేరు నాకు తెలియదు. ముర్ము కదా? ద్రౌపది ముర్ము ఆవిడ రాష్ట్రపతి మన దేశానికి. ఎన్ని రాష్ట్రాలైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలన్నిటికీ ఆవిడే హెడ్. అంటే ఒక భాషలో మాట్లాడుకుంటే ఆవిడ చక్రవర్తి. వీళ్ళందరూ ఏంటంటే ప్రాంతీయ రాజులు అనమాట కిందందరూ కూడా. అలాగే హేరోదు అనే ఈ వ్యక్తి ఎవర్రా అంటే యూదా ప్రాంతానికి చెందిన రాజు. ఏ ప్రాంతానికి? సరే మేము మాట్లాడుతాం, చెప్పండి. ఇంతకీ ఎవరు హేరోదు? ఈ హేరోదు ఎవరు? అసలు హేరోదు అన్న పేరు ఇంతకుముందు విన్నారా మీరు బైబిల్లో? వెరీ గుడ్. ఎక్కడ విన్నారు? చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. క్రిస్మస్లో చదువుకుంటాం కదా వచ్చినాన్ని. చదవండి ఒకసారి. రాజైన హేరోదు. వెరీ గుడ్. ఎవరిని చంపేద్దాం అనుకున్నాడు? మీకు తెలుసు కదా మ్యాటరు. ఎవరిని చంపేద్దాం అనుకున్నాడు? యేసు ప్రభుని. వెరీ గుడ్. ఇక్కడ కూడా మనకి ఏ పేరు కనబడుతుంది? హేరోదు. ఇక్కడ కనబడుతున్న హేరోదు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో కనబడుతున్న హేరోదు ఇద్దరు. వెరీ గుడ్. ఇద్దరు ఒకటి కాదు. అయితే మరి హేరోదు అని ఉంది కదంటే హేరోద్ అనేది జస్ట్ అదొక బిరుదు. వాళ్ళ పేర్లు వేరు. మరలా నా మాట మీకు అర్థం లేదా? వాళ్ళ పేర్లు వేరు. ఇప్పుడు మత్తయి సువార్తలో కనబడుతున్న హేరోదు పేరు అంతిపా. ఏం పేరు చెప్పండి మీరు? ఏం పేరు? అంతిపా. రాయండి. చిన్న హిస్టరీ చెప్తాను హేరోదు కోసం, మీకు ఎప్పటికైనా ఉపయోగపడే ప్రయత్నం చేస్తుంది. బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు హేరోదులో. ఏమండి? సో జస్ట్ మీకు చిన్న హిస్టరీ చెప్తాను. ఇప్పుడు ఈ కనబడుతున్న హేరోదు ఎవరో తెలియడానికి చిన్న చరిత్ర చెప్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదామంటే ఈ అంతిపా దగ్గర నుంచే. ఈయనే హెడ్ అందరికీ. ఈయనే పెద్దోడు అనమాట. ఆయన మొదటి హేరోదు. అంతిపా ఎవరు? మొదటి హేరోదు. వెరీ గుడ్. ఈ అంతిపా అనే హేరోదుకి ఎవరా అంతిపా? యేసు ప్రభుని చంపుదామని చూసిన వ్యక్తి. ఆయన మొదటి హేరోదు. ఆయనకి 10 మంది భార్యలు దరిదాపుల్లో. ఎంతమంది? కొంచెం నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. ఎవరికి? మొదటి హేరోదైన అంతిపాకి 10 మంది ఎవరు నాకు పేర్లు తెలియదు, కానీ
ఒక 5 పేర్లు చెప్తాను మీకు, మనకు అవసరమైన వాళ్ళు. ఎంతమంది? 5. గబగబా రాసేయండి. మొదట ఆవిడ పేరు డోరీస్. రైట్లే? మొదట ఆవిడ పేరు డోరీస్. ఆవిడ ఒక భార్య, అంటే మొదటి భార్య అన్నది నాకు తెలియదు. సో ఆవిడ ఒక భార్య అంతే. మొదట ఆవిడ పేరు డోరీస్. రెండో భార్య పేరు మొదటి మరియమ్నే. నే అంటే మేకి నావొత్తు. మేకాలో మే ఉంది కదా, ఆ మేకి నావొత్తు అనమాట. మరియమ్నే, మొదటి మరియమ్నే. ఆవిడ కూడా ఎవరు? భార్య, హేరోదు భార్య. వెరీ గుడ్. మూడో భార్య పేరు మాల్తేస్. రాస్తున్నారా? వెరీ గుడ్. వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభుని చంపేద్దామని కంకణం కట్టుకున్న హేరోదు యొక్క భార్యలు వీళ్ళంతా. ఓకేనండి? వెరీ గుడ్. నాలుగో భార్య రెండవ మరియమ్నే. రెండో భార్య ఏమో మొదటి మరియమ్నే, నాలుగో ఆవిడేమో రెండవ మరియమ్నే. ఐదో ఆవిడ పేరు క్లియోపాత్రా. ఏం పేరు? క్లియోపాత్రా. మీకు వీలైతే త్వరలో ఈ హేరోదుల కోసం కూడా ఒక పెద్ద పాఠం బైబిల్లో ఉంది. వీలైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ సందర్భాల్లో పిలువబడ్డారు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నారు అన్నది. వెరీ గుడ్. ఎంతమంది వచ్చారు? 5. డోరీస్, మొదటి మరియమ్నే, మాల్తేస్, రెండవ మరియమ్నే, క్లియోపాత్రా. వెరీ గుడ్. అయితే ఇందులో రెండవ భార్య పేరేం పేరు? మొదటి మరియమ్నే. ఆవిడికి ఒక కొడుకు. ఆవిడకి ఎవరు? ఒక కొడుకు. ఆయన పేరంటే అరిస్తోబులు. వినే ఉంటారు ఈ పేరు మీద. ఏం పేరు? అరిస్తోబులు. ఈ అరిస్తోబులు అనే వ్యక్తికి 2 కొడుకులు. క్షమించాలి, 2 పిల్లలు. ఎవరికి? అరిస్తోబులు అనే వ్యక్తికి 2 పిల్లలు. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. ఆడెవడాడు మాట్లాడేవాడు? రేయ్ మాట్లాడకరా, అదో కన్నేసుకుంటుండు బావు. నువ్వు పోయిందా? మళ్ళీ మాట్లాడను. అరిస్తోబులు ఎవరు? మొదటి మరియమ్నే కొడుకు. ఆవిడెవరు? మొదటి హేరోదు, అంటే యేసు ప్రభుని చంపుదామనుకున్న హేరోదు భార్య. ఆవిడకి పుట్టిన కొడుకు పేరే అరిస్తోబులు. ఈ అరిస్తోబులకి 2 పిల్లలు. అందులో మొదటి కొడుకు ఎవర్రా అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఆ హేరోదు. రాసారా? 12వ అధ్యాయంలో మనకు కనబడుతున్న హేరోదు. ఆయన పేరేం పేరంటే అగ్రిప్పా. హేరోదు అగ్రిప్పా. ఇప్పుడు మన ఈ చంపబోయే వ్యక్తి ఎవరంటే అగ్రిప్పా. ఓకే. మరి రెండో ఆవిడ ఎవరంటే ఆయన మగోడు కాదు, ఆడబిడ్డ. హేరోదియా అంటే ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఎవరు? అగ్రిప్పా. అంటే ఇప్పుడు యాకోబును చంపబోయే వ్యక్తి. హేరోదియా ఎవరో తెలుసా? తెలుసు మీకు? కూతుర్ని రెడీ చేసి తల తీసుకురా అంది కదా. ఎవరి తల? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి తల. ఆ తల నరికించిన మేడం గారే హేరోదియా. అంటే ఆవిడెవరో తెలుసా? ఇప్పుడు యాకోబు గారి తల నరికే ఆయనకి ఏమొద్ది? అక్కో చెల్లో. అతేందో లేదా? చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో. ఈయన నరికేయడమే, ఆవిడ నరికేయడమే, తాత కూడా నరికేసి ప్లాన్లోనే ఉన్నాడు మొత్తం కుటుంబం అంతా. సో అంత క్రూరత్వపు ఆలోచనలో ఉండేవారు వీళ్ళు. అతేందో లేదా? ఎవరి అగ్రిప్పా? ఎవరి అగ్రిప్పా? మొదటి హేరోదు యొక్క ముని మనవడు. చెంచాలి, మనవడు. అంతేనా? వెరీ గుడ్. మొదటి హేరోదు కొడుకు అనమాట. అంతే కదా? సో మనసులో పెట్టుకోండి. హేరోదు అనగానే హేరోదున్నా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉండదన్నమాట. అర్థమైందా? వెరీ గుడ్. చదువుతాం, చూడండి, వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. వెరీ గుడ్. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు. ఏం పేరు? ఆయన పేరు అగ్రిప్పా. వెరీ గుడ్. రాజైన హేరోదు
సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును అబ్బబ్బబ్బబ్బా ఎలా చంపించేశాడంట? ఖడ్గముతో. ఎవరిని అమ్మా వినాలి? ఎవరిని? యాకోబుని కత్తితో నరికి చంపించాడు. తల నరికి ఓ రకంగా మాట్లాడుకుంటే. ఎవరు నరికాడంటే యోహాను గారి తమ్ముడైన యాకోబు అంట. వినాలి మీరు, ఎవరంట ఆయన? యోహాను గారి తమ్ముడైన యాకోబు. ఎందుకు నొక్కి చెప్తాను తెలుసా? ఆ యోహాను గారి తమ్ముడైన యాకోబు కోసం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ యోహాను గారు యాకోబు గారు ఒక మంచి వ్యాపారముతో కలిగిన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళల్లో. వినాలి మీరు, ఏ కుటుంబంలోంచి అంటే వాళ్ళ కుటుంబం మంచి సెటిల్డ్ అనమాట. ఏమన్నా నిజం చెప్పనండి, వీళ్ళ చేసే సాక్రిఫైస్ని మనం నిజంగా గమనిస్తే అసలు మనం ఎంత అనే ఆలోచన పుట్టాలి మనకి. అసలు ఎవరి యోహాను యాకోబు అంటే జస్ట్ మీకు మచ్చుకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. అందరూ తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం అందరూ తీద్దాం. ఎవరి యోహాను యాకోబు అంటే చూద్దాం, అందరూ తీయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. 19వ వచనం నుంచి. ఆయన ఇంకొంత దూరము వెళ్ళి, ఎవరు కుమారులంట? జబదయి అనే వ్యక్తి. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? జబదయి. జబదయి కుమారులకు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వినండి, వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు? జబదయి కొడుకులు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు దోణెలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. ఏం చేసుకుంటున్నారు అంటే వాళ్ళది ఏంటి వ్యాపారం? చేపలు పట్టే వ్యాపారం. వాళ్ళు ఓన్గా పడుతున్నారు అనుకుంటారేమో మీరు. ఏకంగా వాళ్ళ దగ్గర పనిచేసే పనులు కూడా ఉన్నారంటాడు. చూడు కింద, వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణెలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎవరిని? యేసుప్రభుని. అంటే వాళ్ళ నాన్న దగ్గర ఎవరున్నారు? జీతానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాన్నే ఆ పనోల్ని విడిచిపెట్టి వచ్చారు. ఎవరి పనికి చెప్పండి? అంటే మీకు అర్థం చేసుకోండి, ఆయన పిలవగానే అన్నీ వదిలేసి వచ్చేసారండి వీళ్ళు. ఎవరు? యాకోబు, యోహాను అన్నదమ్ములు. ఇంట్లోంచి ఒకటి సేవకి వెళ్తేనే గిలగిల్లాడిపోద్ది మన ప్రాణం కాదా? మాట్లాడరేటి? ఇద్దరు కొడుకులు సేవలోనే, ఇద్దరు కొడుకులు దేవుని పనికి. పైగా ఎలాగా? ఎదిగిన కొడుకులు చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరి పనికి? దేవుడి పనికి. దేవుడి పని అంటే ఏంటనుకుంటున్నారు? అమ్మ వినాలి మీరు, రోజులు రోజులు రోడ్డు మీద పడి తిరుగుతూ అనేక మందిని మార్చాలి. జనాలకు ఎలా కనపడుతుంది తెలుసా? అది ఖాళీగా తిరుగుతున్నట్టు కనపడుతుంది. కానీ ఆ పనిలో ఉన్న భారం ఆ పనిలో ఉన్నవాడికే తెలుస్తుంది. ఆ వాడికి అర్థం తెలీదా? చూసేవాడికి ఎలా కనపడితే అష్టగారెట్టి ఎలా తిరుగుతున్నాడు ఊరి మీద అన్నట్టు కనపడుతుంది. ఆ పని భారంతో కూడింది. అనేక మందిని ఏం చేయాలి? రక్షించాలి. అలా రక్షించేటప్పుడు ఇంక ఇతర పనులు చేసే అవకాశం ఉండదు. ఎదిగిన కొడుకులు, పనిచేసే కొడుకులు. ఇప్పుడు ఆయన పిలిచాడని ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు. బాధ ఉంటుందా ఉండదా? తల్లిదండ్రులకి ఉంటుందా? ఉంటుందా? నవ్వుతూ చెప్పండి అమ్మ, నిజం చెప్పండి. ఎవరు నా కొడుకుని సేవకుని చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎంతమంది అన్న చేతులు ఎత్తండి సార్. ఇక్కడ మనసు ఒప్పదు మనకి. ఎందుకో చెప్పనా? ఎందుకో చెప్పండి. ఓ చదువు చదివించావు అనుకోండి, ఎక్కడో చోట నిలబెట్టి ఉద్యోగం చేయించవచ్చు. కానీ సేవకుడు చేసామనుకోండి, అవన్నీ అయ్యే పనులు కాదండి. సంఘం కట్టాలా, నిలబడాలా, చెయ్యాలా, ఇవన్నీ చిన్న పని కాదు, చిన్న ప్రాసెస్ కాదు. కాబట్టి అందులో ఎలాగా పెద్ద మన్నన లేదు కాబట్టి సో దాన్ని మనం చేయకుండా ఉంటే మంచిది అని ఆలోచనతో ఈరోజు చాలామంది సేవకులు చేసే ద్వారం లేదు. మరి సేవకులు ఎక్కడ అవుతున్నారంటే చాలా చోట్ల నిజం చెప్తున్నాను వినండి మనస్ఫూర్తిగా. చాలామంది సేవకులు కొడుకులు సేవకులు అవుతున్నారు. ఎప్పుడు తెలుసా? వాడు దేనికి పనికి రానప్పుడు, పనికి వచ్చినప్పుడు కాదు. ఒక ఆవిడకు 4 కొడుకులంట. వినండి, ఎంతమంది? 4. వచ్చింది ఆవిడ.
ఎవరు అయ్యగారి దగ్గరికి, అయ్యగారు దేవుని పుణ్యమా అని పెద్దోడు ఆస్ట్రేలియాలో డాక్టర్ కింద సెటిల్ అయ్యాడు అయ్యగారు. ఎలాగా డాక్టర్ కింద? ఎవరో పెద్దోడు, వెరీ గుడ్. రెండోవాడు సింగపూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అయ్యగారు. ఎక్కడ ఇంజనీరు? సింగపూర్లో. మూడోవాడు లోకల్లోనే గవర్నమెంట్ టీచర్గా చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు అయ్యగారు. బాగుంది. మరి నాలుగోవాడు సంగతి ఏంటమ్మా? నాలుగోవాడు చదువు అవ్వలేదు అయ్యగారు. చదువు అవ్వలేదు కదా అని డబ్బులు పోగేసి వ్యాపారం పెట్టించాను అయ్యగారు. వ్యాపారం కూడా పాడు చేస్తాడు అయ్యగారు. పోనీ పెళ్లి చేస్తే ఏమన్నా బాగుపడతాడా అంటే పెళ్లి చేసుకుని కొన్ని రోజులకే ఆవిడతో గొడవ పెట్టుకుని ఆవిడతో విడాకులు కూడా తీసేసుకున్నాడు అయ్యగారు. ఇంక దేనికి పనికి రాకుండా దద్దమ్మలాగా చవట్లాగా ఇంట్లో పడుకున్నాడు అయ్యగారు అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. ఆవిడేముంది, ప్రార్థన కదా అయ్యగారు, మీ కూడా పెట్టుకొని మీరే ఎలాగోలాగా పాస్టర్ గారిని చేసేయండి. ఎవరిని? దేనికి? పనికిరానోడిని. ఏం చేయాలి? సేవకుడిని. అంటే ఈరోజు సేవకుడు అనే మాట పట్ల ఏర్పడిన ద్వారిని చూడండి. నిజమా కాదండి? ఏం చెప్పండి? చదువుకున్న వాళ్ళు చదువు వదిలేసి సేవకు వస్తారా? ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు, కానీ చాలా తక్కువ. ఈరోజు సేవను అంత ఘనంగా చూసే ద్వారని లేదు. కానీ చూడండి, ఇద్దరు కొడుకులే సేవకు పంపేసింది తండ్రి తల్లి. బాధపడుతున్నారంటే ఓ రోజు తల్లి వచ్చి అడుగుతున్నట్టు ఏమని తెలుసా? అయ్యా, నా కొడుకులిద్దరిని నీ రాజ్యంలో కుడి వైపున ఒకడిని ఎడం వైపున ఒకడిని పెట్టుకో. ఎవరి రాజ్యంలో? చెప్పండి, ఎవరి రాజ్యంలో? అంతేగాని నీ కూడా తిప్పుకుంటున్నావు ఏంటి బాబు, పని పాట లేదనుకుంటున్నావా అని అనలేదు. ఎడమవైపున ఒకడిని కుడివైపున ఒకడిని పెట్టుకో అన్నప్పుడు ఏమన్నాడు? అయినా చూద్దాం, తీయండి ఒకసారి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 33వ వచనం నుంచి చూద్దాం. అదే మార్కు 10. అమ్మ ఒకసారి ఎందుకు తిరుగుతున్నారు అక్కడ? అని ఎందుకు తిరుగుతుంది? ఎవరో లక్కీ ఎందుకు తిరుగుతుంది? దయచేసి మీరు 2 సార్లు తిరగడం ఇబ్బందిగా ఉంటుంది. ఏమ్మా? 10వ అధ్యాయం మార్కు సువార్త 33 నుంచి చూద్దాం. ఇదిగో మనము యెరూషలేముకు వెళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారాయనను మరణశిక్షకు విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారాయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3వ దినములైన తరువాత ఆయన తిరిగి లేచును. ఆయన చెప్తున్నాడు శిష్యులు నిలబెట్టి, అబ్బాయి నన్ను చంపేస్తారో, నన్ను కొడతారో, నన్ను సిలివేస్తారో, నన్ను ఇలాంటి బాధలు పెడతారు అని చెబుతుంటే చూస్తున్న శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? భయపడతారా? మాకు అవి కావాలనుకుంటారా? మాట్లాడలే మీరు. భయపడతారా? కావాలనుకుంటారా? అమ్మ బాబోయ్ చంపేస్తారా అని భయపడే ద్వారం ఉంటుంది. ఆయన ఇంత ఇలా చెప్తున్నప్పుడు 12 మంది శిష్యులు వింటున్నప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారంట. ఎవరా ఇద్దరు? 35వ వచనం. జబదయి కుమారులైన యాకోబు యోహానును ఆయన వద్దకు వచ్చి, ఇందాక వాళ్ళే మనం మాట్లాడుకున్న ఇద్దరు, బోధకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చెయ్యి కోరుచున్నావని చెప్పగా ఆయన, నేను నీకేమీ చెయ్యగోరుచున్నానని వారిని అడిగాను. మేము ఒకటి అడుగుతాం, నువ్వు చేసి పెడతావా? ఏం కావాలి? ఏమన్నారంట? వారు నీ మహిమయందు కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. మహిమ అంటే పరలోకంలో. ఎక్కడ కావాలి మాకు ప్లేసులు? ఎడమ వైపున ఒకడు కావాలి, కుడి వైపున ఒకడు కావాలి. మా అన్నదమ్ములు ఇద్దరు నీ చెరు పక్కన ఉండాలి. ఎవరు కోరుతున్నారు? యేసు ప్రభు వారిని. ఎవరెవరు? యోహాను, యాకోబు. ఏమంటే వాళ్ళు డెడికేషన్ చూడండి అంటున్నాను నేను. వాళ్ళ త్యాగం చూడండి. ఏం చెప్పిన మనస్ఫూర్తిగా గుళ్ళోకి వచ్చిన మనం ఎవరో కనీసం పరలోక ప్రభు అని ప్రార్థన చేయలేం. ప్రభా పిల్లకి పెళ్లి చేయి, ప్రభా అప్పు తీర్చేయి, ప్రభా ఇల్లు త్వరగా అవగొట్టే, ప్రభా మా ఓడు మారతలేదు మార్చేయి. ఏం చెప్పిన? అవునా కదా? నీ మహిమలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడుగుతాం మనం. ఆ ప్రార్థనలు మనకు ఉండవు. మనం ప్రార్థనే చేయం. కనీసం వాళ్ళు ఏకంగా యేసు ప్రభు అని రిక్వెస్ట్ అడుగుతున్నారు. నీ మహిమలో కుడివైపున నన్ను కూర్చోబెట్టుకో, ఎడమ వైపున మా తమ్ముడిని కూర్చోబెట్టుకో ప్రభా అని అడుగుతుంటే ఆయన అన్నాడంట, ఆయన ఏమన్నాడంట? యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలీదు. నేను త్రాగొచున్న గిన్నెలోనిది త్రాగుటైనను
నేను పొందబోచున్న బాప్తిసం పొందుడైనను మీ చేతగున. ఆల్రెడీ ఆయన ఏ గిన్నెలో తాగుతున్నాడో ముందు వచ్చినాడో చెప్పాడు. నేను సిలువెక్కుతాను, నన్ను చంపేస్తారు, నేను బాధలు పడతాను, అది మీకు చేతనగునా అని అడిగాడు. ఎవరిని? యాకోబుని, యోహాన్ని. వాళ్ళు ఏమన్నారు అని వారు అడుగగా వారు మా చేతనగుననిరి అంటే అర్థమేంటి? నీతో పాటు మేము కూడా ఏం పడతాం? బాధలు పడతాం. అర్థం చేసుకుంటే వాళ్ళు డెడికేషన్ అంటున్నాను నేను. ఈరోజు సేవకుడిని చూసి ఏమనుకున్నారంటే చాలా చోట్ల పలానా అయ్యగారు కారు మీద దిగుతున్నాడు, పలానా అయ్యగారు చక్కగా ఏసీల్లో ఉంటున్నాడు, పెద్ద పెద్ద స్టేజీల మీద మాట్లాడుతున్నాడు, మేము అలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలోకి వెళ్తున్నారు. కానీ నిజం చెప్పండి, పలానా అయ్యగారు బాధలు పడుతున్నాడు, నేను పడితే బాగుండు అని ఎవడని అనుకుంటాడా? చెప్పండి, అనుకుంటామా? అస్సలు ఎవరున్నాం. అయ్యగారు పడే బాధలు నేను పడితే బాగుండు, సంతోషంగా ఉంటుంది అనే భావన ఎవరికే ఉండదు. ఆయన అంటున్నారు, యేసుప్రభుని అడుగుతున్నారు, మీతో పాటు నేను కూర్చోవాలయ్యా అంటే ఆయన అంటున్నాడు, మరి నాతో పాటు కూర్చోవాలంటే నన్ను బాధలు పడాలి, మీరు పడగలరా? మేమేమవుతాం? పడతాం. మేమవుతాం? పడతాం. అప్పుడు యేసుప్రభు అన్నారు, సరే మీరు అన్నట్టుగా మీరు పడండి, మీరు అనుభవిస్తారు. అయితే ఆ మాట ఆయన అన్నందుకు వీళ్ళు ఒప్పుకున్నందుకు ఏడో తెలియదు. కానీ అన్నదమ్ములు ఇద్దరు చాలా కఠినంగా చనిపోయారు. ఇక్కడ యాకోబు తల నరికి చంపబడ్డాడు. యోహాను మీకు తెలుసు కదా, ప్రకటన గ్రంథంలో పత్వాసు దీపంలో కూర్చొని చాలా కఠినమైన శిక్ష అనుభవించి చనిపోయాడు. ఎవరు? యోహాను. అంటే ఎంత ఖచ్చితమైన అర్పణతో కూడిన జీవితాలు వాళ్ళు అర్పిస్తున్నారు చూడండి దేవుడి కోసం. వాళ్ళు ఫిక్స్ అవుతున్నారనమాట. చావైనా పర్లే, మేము నిన్ను వదిలే ప్రయత్నం అయితే చెయ్యం. ఏదైనా చెప్పండి, ఏదైనా చావైనా సరే మేము ఎవరిని విడిచిపెట్టాం? దేవుని విడిచిపెట్టాం. చావైనా ఎదుర్కొంటాం, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఏం చెప్పండి, ఈరోజు అంత పెద్ద డిసిషన్ తీసుకునేంత స్థాయితో కూడిన భక్తులు మనకు ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. చావు దాకా ఎందుకండి? గట్టిగా వర్షం అయితే వదిలేస్తాం. ఎవరిని? దేవుణ్ణి కాదా? లేనిపోని బాధలు వస్తే వదిలేస్తాం, అప్పులు ఎక్కువైతే వదిలేస్తాం, అనారోగ్యం ఎక్కువైతే వదిలేస్తాం, అన్నీ ఎక్కువైనా వదిలేస్తాం. నా మాట అర్థమైందా లేదా మీకు? కానీ వాళ్ళ డెడికేషన్ చూడండి, మేము చచ్చిపోయినా సరే నిన్ను విడిచిపెట్టాం. దేవుడు అలాంటి వాళ్ళే కావాలన్నాడండి. ప్రకటన గ్రంథంలో అంటాడు ఆ మాట. చేతో తీయండి ఒకసారి, ఏమన్నాడు చూడండి. ఆయన ఎలాంటి భక్తుల్ని ఆశిస్తున్నాడో. భక్తి అంటే మనం ఎంత స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయాలి. మన భక్తి కూడా వీళ్ళందరినీ చూసి తారాస్థాయికి చేరుకోవాలి. ఏదో కుసేపు వచ్చి కూర్చొని 4 మాటలు వినేసి వెళ్ళిపోయేది భక్తి కాదు. భక్తి అంటే ఆయనతో నడిచే విషయంలో మన స్థాయి పెరుగుతుందో లేదని ఆలోచనకి వెళ్ళాలి. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను అమ్మా శోధింపబడినట్టు ఏంటండి, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఆ మాట అలా చేయండి. మరణము వరకు ఎలాగా? నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అక్కడ అంకేశాడా? మరణం అన్న చోట ఏం రాశాడు అంటే ప్రాణాపాయంలో కూడా ఆయనను విడిచిపెట్టని వాడికే కిరీటం. ఏ కిరీటం చెప్పండి? మనం ఎప్పుడు వదిలేస్తాం? ప్రాణాపాయంలో వదులుతామా? ఇందాక ఎవరో కావడంటుంది, దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు రావాలి? దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుడిని నమ్మాలి? కదా ఈరోజు ఇదే కదా ప్రశ్న. దేవుడు నా జీవితంలో ఏం చేశాడండి? దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితంలో కొన్ని పరిస్థితులు బాగోకపోతే వదిలేయి నన్ను అన్నాడా లేదా? ఏమంటున్నాడు? నీ జీవితంలోనికి ప్రాణాపాయం వచ్చినా, అంటే నువ్వు చనిపోయే స్థితి వచ్చినా నన్ను వదలకుండా నువ్వు ఉన్నప్పుడే నీకే కిరీటం. అంత లోతు చూస్తున్నాడు ఆయన. ఎంత లోతు? మనం ఆయన కొరకు నిలబడి ఎంత నిలబడుతున్నాం అనే పరిశీలన చేస్తున్నాడు ఆయన. చూడండి, యాకోబు చచ్చిపోయే డిసిషన్ అయినా ఓకే అంటున్నాడు, కానీ తన భక్తిని కోల్పోలే. ఎవరు? యాకోబు. అలాగే యోహాను, అపోస్తలులు, మనం ఇందాక చూసిన స్టెఫను, అవునా కదండి? చాలామందిని చూసాం కదా ఇప్పుడు దాకా. ఈ భక్తులందరూ కూడా చావైనా రెడీ,
మా భక్తిని మాత్రమేమో కోల్పోం. ఈరోజు నాకు నిజంగా కొన్ని చూసి చాలా బాధ కలిగిందండి. ఈరోజు క్రిస్టియన్ డే అంట, ఇండియన్ క్రిస్టియన్ డే అంట. తెలుసా మీ ఎవరికైనా? తెలీదా? పెట్టారులేండి ఎప్పుడొకప్పుడు. ఎప్పుడు పెట్టారు తెలదు నాకుని, నా చిన్నప్పుడు లేదు, ఈ మధ్యలో ఎప్పుడో పెట్టినట్టున్నారు. ఇండియన్ క్రిస్టియన్ డే అంట. అంటే ఏంట్రా అంటే తోమా గారు భారతదేశానికి వచ్చిన రోజు ఇదేనంట, ఈ రోజేనంట. వాక్యాన్ని తీసుకొని తోమా గారు తెలుసు కదా, ఆయన శిష్యుల్లో ఒకడు. ఆయనే మొదట భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలే క్రైస్తవ్యాన్ని. ఎవరు తీసుకొచ్చాడు? తోమా గారు తీసుకొచ్చాడు. వెరీ గుడ్. అయితే ఈ రోజేనంట అని చాలామంది బయట సోకాల్డ్ నాయకులు, ఫెలోషిప్ నాయకులు, వాళ్ళు వీళ్ళు మంచి పండగ చేస్తూ హడావుడి చేస్తూ ఏం చేస్తారు తెలుసా? ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఏమండి కార్పొరేటర్లని, ప్రెసిడెంట్లని, మునసాబుల్ని పిలిచి సన్మానం చేస్తున్నారు. దేనికి దేనికి సన్మానం ఏంటి? మనకి యేసు ప్రభు వారు వాక్యం పంపడం ఏంటి, మన ఎమ్మెల్యే గారి సన్మానం ఏంటి? ఏమైనా సింక్ అయిందా అంటున్నాను నేను. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళకి సన్మానం చేస్తుంటే వాళ్ళు పడుంటారు, మేము చక్కగా మా పని చేసుకోవచ్చు. అంతేనా కాదా? నేనేమంటాను చెప్పనా, నిజంగా ఇలాంటి రోజులు చేయొద్దన్ను. ఒకవేళ నువ్వు చేస్తే కనుక ఇలాంటి వేర భక్తుల మరణాలు జ్ఞాపకం చేసుకొని వాళ్ళని బట్టి ఒకడినైనా మార్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరినో పొగడ్డ పనో, ఎవరినో లేకపోతే సన్మానం చేసే పనో, ఎవరినో భజన చేయడం పనో మనం చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాటికి అర్థమే లేదండి. నేనేమంటానంటే ఈరోజు క్రైస్తవ్యానికి ఉపయోగపడని ఈ ఫెలోషిప్లైనా, ఉపయోగపడని ఈ బ్యాచ్లైనా ఎన్నున్నా వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంతే కదండి? ఉపయోగపడితేనే వాటి వల్ల యూజ్. ఏంటి ఉపయోగపడాలి? కనీసం వీళ్ళందరి వల్ల ఒకరైనా మారుతున్నారంటే మారట్లేదు సరి కదా. ఇంకా లేనిపోని పరిస్థితులు, లేనిపోని విధానాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ నేనేమంటానంటే అసలైన సభలు పెడితే మనం చెప్పాల్సింది ఇలాంటి వ్యక్తుల కోసమే. మన ఒక ఆయన చనిపోయాడు, పెద్ద పాస్టర్ గారు, ఏం పేరు, ప్రవీణ్ పగడాల గారు. అలా ఎందరో దేవునిలో ఉండి హతసాక్షులు అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి మనం. చూడండి, ప్రాణాపాయం వచ్చినా విడిచిపెట్టలే ఎవరిని? దేవుణ్ణి. ఎవరు? యాకోబు. ఎవరు యాకోబు? జబదయి కుమారుడైన యాకోబు. తన వ్యాపారాన్ని వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశాడు, వయసులో ఉన్నవాడు, అన్నీ వదిలేసిన ఆ వ్యక్తి చనిపోవడానికి రెడీ అయిపోయాడు. అక్కడికి చనిపోయాడు. ఎవరి కోసం? దేవుని కోసం. వెరీ గుడ్. చనిపోయినప్పుడు ఏమైంది అక్కడ చూద్దాం. చూడండి, అందరూ వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. చనిపోయినప్పుడు ఏమైందంట? 2వ వచనం. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారంట. అబ్బా, ఎప్పుడైతే యాకోబుని చంపారో ప్రజలందరూ కూడా సపోర్ట్ చేశారంట. ఏ ప్రజలు? యూదులు. ఎందుకని చంపినోడు ఎవరు? హేరోదు. ఆయన ఎవరికి రాజు? యూదులకి. వీళ్ళేమో యూదులను కాదని క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు. ఈ యోధ మత ఛాందస్సం అనేది దానికి చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. సపోర్టివ్గా ఉండి ఏం చేస్తుందంటే ఎప్పుడైతే యాకోబుని చంపేశారో భజన కొడుతుంది, జై కొడుతుంది, భలే చంపేస్తారు, శనొదిలిపోయింది, బాగా నచ్చింది అనగానే ఈయనేం చేస్తున్నాడు? ఒరే వెంటనే ఆ పేతుని కూడా తీసుకొని జైల్లో వేసేయండి రానన్నట్ట. ఎవరిని చెప్పండి అమ్మా? ఎవరిని? పేతుర్ని. సేమ్ ఇది నాకు ఎలా అనిపించిందంటే మొన్న ఆయన చనిపోగానే ఇంకొక ఆయన జైల్లో వేశారు, చూసారు లేదా మీరు? అలాగా మరి ఈయన ఏం మాట్లాడో తెలదు పేతురు గారు మనకి. మొత్తానికి ఈయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? జైలు వేశారంటే అధికారులు కూడా చూడండి, ఎవడెక్కువ వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళకి నచ్చింది చేసే అధికారులు. మరి ఎందుకంటే వాళ్ళకేం కావాలి? ఓట్లు కావాలి, అంతే కదా? వాళ్ళకు ఓట్లు కావాలి, వీళ్ళకి నోట్లు కావాలి. సో అదే బ్యాచ్ కొమ్మక్కయ్యి వాళ్ళకి ఇష్టానుసారమైన పరిపాలన జరిగిస్తుంది. సో ఇప్పుడు ఎవరు లోపలేశారు? పేతురు గారిని. ఎవరిని చంపేశారు? యాకోబు గారిని. ఇప్పుడు పేతురు గారిని లోపలేసినప్పుడు ఏమైందంట? చదువుదాం చూడండి, 4వ వచనం, 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట తేవలనని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాను. అంటే పండగ అవ్వగానే
చంపేయాలి అని అనుకున్నాడు. ఎవరిని? పేతురు గారిని కూడా. ఎవరు? హేరోదు. పండగని లోపల పెట్టాడు. లోపల పెట్టి అందరూ పండగ అడవుల్లో ఉంటే సైనికుల్ని కాపలా పెట్టాడు. ఎవరికి? పేతురు గారికి. పెడితే ఏమైంది? 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడిను. అమ్మ వినాలి మీరు. ఏంటంట? సంఘమైతే ఫెలోషిప్లుగా చేసి రోడ్డెక్కి ధర్నాలు చేసి రాయలేదా? ఏం చేశారు? విషయతోడు చెప్పనా? ఈరోజు ఇది తప్ప అన్నీ చేస్తున్నారు. అంతేనా కదా? సంఘం ఎవరి కాళ్ళు పట్టుకొద్ది అని రాయలేదు అక్కడ. సంఘం ఏం చేసిందంటే చదువుతాం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో మినిస్టర్కో చెప్తే కాదు. ఎవరు చెప్పారు? అందరికంటే గొప్పోడైన ఎవరికి చెప్పాలో ఆయనకు చెప్పారు. అందుకే ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు. ఎవరి కోసం చెప్పారు? ఎవరి కోసం? పేతురు కోసం. ఎవరో ప్రార్థన చేసింది? సంఘం. పేతురు ఎవరు చెప్పండి? సేవకుడు. వారి సేవకుడు ఒక కష్టంలో ఉండగానే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన. బాగా పట్టుకోవాలి మీరు. సేవకుడు కష్టంలో ఉండగానే సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన. అమ్మ ఒక మంచి మాట చెప్తే మనసులో పెట్టుకోండి. సంఘంలో ఉన్నవాళ్ళు విశ్వాసులు కష్టంలో ఉంటే అయ్యగారు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొరపాటున అయ్యగారు వచ్చి ప్రార్థన చెయ్యకపోతే చెప్పండి, చెయ్యకపోతే మేం బాలేదని తెలిసినా మా దగ్గరికి ఏమవ్వలేదు, ఆయన రాలేదు. వెరీ గుడ్, మంచి ఆలోచన. అందరికి వందనాలు. మంచి ఆలోచన. ఖచ్చితంగా ఆయన బాధ్యతది. విశ్వాసి బాగోపోతే వచ్చి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిదే, ఒప్పుకుంటాను. కానీ ఈ మాట మీ మనసులో పెట్టుకోవాలి. విశ్వాసి బాగోపోతే పాస్టర్ గారే ప్రార్థన చేయమని బైబిల్ అక్కడితో మాత్రమే ఆపేయలేదు. పాస్టర్ గారి పరిస్థితి బాగోపోయినా ఎవరు ప్రార్థన చేయాలి? వెరీ గుడ్, సంఘం ప్రార్థన చేయాలి. ఈ లెక్కన ప్రార్థన చేయని వాళ్ళ మీద అయ్యగారు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? కాపగించాలి. కానీ అలా కాపగిస్తే వాళ్ళు మళ్ళీ గుళ్ళో కనబడరు. అందరికి వందనాలు. కానీ గుర్తుంచుకోండి, సేవకుడి కోసం కూడా ప్రార్థించే సంఘాలు ఉండాలి. అర్థమైందా లేదా? మా సేవకుడు వెళ్తున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు, ఎన్ని సమస్యల్లో ఉన్నాడో, తన కుటుంబం ఎలా ఉందో, తన జీవితం ఎలా ఉందో, తన పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచించే సంఘాలు ఉండాలి. మీ అందరికి వందనాలు. మీరు ఆలోచిస్తారు నాకు తెలుసు. అలాగని ఆలోచించని వాళ్ళు కూడా ఉన్నారు. నా వాటికి అర్థం లేదా? కానీ ఆలోచించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు సంఘం అంతా కలిసి ఏ ధర్నా చేయలే, ఏ ర్యాలీ చేయలే, ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎఫెక్ట్ ఎలా మారుతుంది చూడండి. 6వ వచనం, హేరోదు అతనికి వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే, అంటే రేపు పొద్దున తెల్లారితే బయటకు తీసుకురావాలి. ఇన్ని ఎవరిని? పేతురు గారిని చంపేయాలి తెల్లారితే. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడంట. అబ్బా, ఈయనేం చేస్తున్నారు చూడండి. నిద్ర ఉందా, నిద్ర లేదా అంటే ఈయనకి భయం లేదు. ఎవరికి? ఆల్రెడీ ఒక ఆయన చంపేశారు. అప్పుడే చంపినోడే ఈయన ఎక్కడేశాడు? లోపలేశాడు. ఇప్పుడు ఈయన టెన్షన్ పడాలి. ఏమని? నన్ను కూడా ఏం చేసేస్తారు? చంపేస్తారు. కానీ ఈయనకి భయం ఉందా, భయం లేదా? ఏ భయం లేదు. హాయిగా ఏం చేస్తున్నాడంట? నిద్ర వస్తున్నానంట. నిద్ర వస్తుంటే ఏమైంది? కావలివారు తలుపుల ఎదుట చెరసాల్లో కాచుకుని ఉండేది. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు వచ్చి నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ఎవరున్న గదిలో? ఎంత చదివిన సందర్భం స్పీడ్గా వెళ్తున్నాను, అందుకే ప్రకాశించెను. దూత పేతురుతో ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ పైవస్త్రము వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతను నా వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని. సారీ ఏమనుకున్నారో తెలుసా? నేను పడుకున్నాను, నాకేమొచ్చింది? నన్ను ఎవరో దూత వచ్చి విడిపిస్తున్నట్టుగా కల వచ్చింది అనుకున్నాడు ఈయన. కానీ నిజంగానే దూత రావడం, నిజంగానే సంఖ్యలు తెగిపోవడం, నిజంగానే బయటికి రావడం. ఎవరు చెప్పండి మీరు? ఎవరు? పేతురు గారు. అమ్మ ఒక మాట పట్టుకోండి, ఒక మాట పట్టుకోండి.
యాకోబును కూడా కాపాడే దమ్ము దేవుడికి ఉందా లేదా? వెరీ గుడ్. యాకోబునేమో చనిపోతుంటే విడిచిపెట్టాడు, పేతురు గారిని చనిపోకుండా కాపాడాడు. ఎందుకంటారు? యాకోబు అంటే తక్కువ ప్రేమ, పేతురు అంటే ఎక్కువ ప్రేమ, అంతేనా? నేను మాట ఏమంటానంటే, కొన్నిసార్లు కొన్ని త్యాగాలే కొంతమందిని మారుస్తాయి. ఓ చోట అడుగుతాడు కదా ఆయన్ని, వీళ్ళు గుడ్డివాడిగా పుట్టారు కదా, వీళ్ళు ఏమైనా పాపం చేశారా? ఆయన ఏమన్నాడు? అవును, చాలా పెద్ద పాపం చేశారు అన్నాడా లేదా? వీళ్ళు నన్ను మహిమపరచడానికి ఇలా పుట్టారు. సో మన మరణం ఆయనకు మహిమను తెచ్చేదిగా ఉంటే ఆయన ఖచ్చితంగా దాని నుంచి మహిమను పొందుకుంటాడు. మన జీవనం అంటే మన బ్రతుకు ఆయనకి ఇంకా అవసరమైనది అనుకుంటే ఖచ్చితంగా మనల్ని బ్రతికిస్తాడు. ఎవరు? దేవుడు. అందుకే నేను ఎప్పుడో ఒకటి అంటాను, చావు మరణాలు లేదా బ్రతుకు మరణాలు మన చేతుల్లో ఉండవు. ఆయన వచ్చేమంటే రెడీ అనాలి, ఉండమన్నా ఉండిపోవాలి. అర్థం లేదా? ఇంకా చెప్పనా, పేతురు కూడా చచ్చిపోవడానికి రెడీ అయి ఉన్నాడు కాబట్టి పడుకున్నాడు. యాకోబుని చంపేశారు, నన్ను కూడా చంపేస్తారు అన్న ధీమతో ఉన్నాడు. కానీ ఇదంతా దర్శనం కలుగుతుంది. తర్వాత అర్థమైంది, ఓహో నన్ను బ్రతికించాడంటే ఇంకా నాతో ఆయనకి ఏముంది, పని ఉంది. అదేనా లేదు నా మాట మీకు? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంట, కల వచ్చింది అనుకున్నాడంటే ఈయన మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధిని దాటిన వెంటనే అతని దూత విడిచిపోయెను. పేతురునకు తెలివి వచ్చి, ఏమొచ్చి మొత్తం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాక వచ్చిందంటే ఈయనకి తెలివి. ఎవరికి తెలివి అంటే మన భాషలో మెలకువ. అప్పుడు దాకా సార్ ఎలా ఉన్నారు ఆయన? నిద్రమత్తులోనే. అమ్మ మాట్లాడుతాను, నా మాటేనండి అమ్మా, ఎలానండి. మూసిన చెరసాల, వేసిన సంకెళ్ళు, చుట్టూ ఖైదీలు. మూసిన సంకెళ్ళు, మూసిన చెరసాల, చుట్టూ సైనికులు ఉండగానే లోపలికొచ్చి పేతురును కాపాడిన దేవుడు, వినాలి, మన బ్రతుకుల్లోనికి వచ్చి మన జీవితాలను మార్చగలడా మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడు. అర్థమే లేదా? ఎన్ని సంఖ్యలు మన చుట్టూ ఉన్నా, ఎన్ని శ్రమలు మన చుట్టూ ఉన్నా, వాటన్నిటినీ తెరచి లేదా వాటన్నిటినీ పారద్రోలి మన జీవితాలను నిలబెట్టగలడం. మనం ఏమనుకుంటే తెలుసా, దారులన్నీ క్లోజ్ అయిపోయాయి, ఇంకా నా బ్రతుకు ఎలాగండి అనుకుంటున్నాం. క్లోజ్ అయ్యాయి నువ్వు అనుకుంటున్నావు. క్లోజ్ అయిన నీ దారుల్ని తెరవగల సామర్థ్యం మనం నమ్మిన దేవుడికి ఉంది. అర్థమైందా లేదు నా మాట మీకు? క్లోజ్ అయినా నీ దారుల్ని తెరవగల సామర్థ్యం దేవుడికి ఉంది. ఆ కుర్రోడు అక్కడ ఉంటే నాకు ఏ బాధ ఉండదు. ఆ కుర్రోడిని మీరు పిలుస్తాం, ఆ కుర్రోడానికి మీరు చూడటం వల్ల నాకు బాధ. అదేనా? ఆయన కూడా వదిలేయండి, మీరు నన్ను చూడండి, ఓకేనా? మనసు పెట్టండి. సో క్లోజ్ అయిన వాటిని కూడా దాటుకుని వచ్చే దమ్ముంది ఎవరికి? దేవునికి. ఇవిడు ఎవరిని విడిపించాడు? పేతుర్ని. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలకు నాకు చెయ్యనుద్దేశించే వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా. పేతురుని పట్టుకోండి, అమ్మయ్యా బతికిపోయాను అనుకోట్లే, నేను యూదులకి ఇంకా చేయాల్సిన పని నాకుంది, అందుకే నన్ను దేవుడు ఏం చేశాడు? తప్పించాడని గ్రహించాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? పేతురు. అంటే యాకోబుని చంపేశాడు, నన్ను తప్పించాడంటే నాతో ఇంకా ఆయనకి పనుంది అని గ్రహించాడు. ఎవరో? పేతురు. గ్రహించి ఏం చేశాడు? ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు. ఎవరి కోసం? పేతురు గారి కోసం. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఏం పేరు ఆవిడ పేరు? ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు కోసం నాకు చెప్పమా? ఏం పేరు ఆవిడ పేరు? రోదే. అందరూ ప్రార్థన చేస్తున్నారంట, ఈ చిన్నది కూడా ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం చెప్పండమ్మా? పేతురు కోసం. ఈ లోపు తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఆవిడికి వినపడుతుంది. ఎవరికి? రోదేకి. అందరితో అందంట, అయ్యా పేతురు గారు వచ్చారు, తలుపు కొడుతున్నారంటే వీళ్ళు అన్నారు, ఊరుకో, పేతురు చెరసాలలో ఉంటే రావడం ఏంటి? అందరూ అదే మాట. నువ్వు చెప్పే తప్పు. పేతురు గారు ఎక్కడున్నారు?
చెరసాల్లో ఉన్నారు. ఆయన తలుపు కొట్టబెట్టి తలుపు తీకు, ఎవడో దొండకలు అయి ఉండొచ్చు. ఈలోపు ఇంకా తలుపు కొట్టే శబ్దం వినబడుతుంది. అప్పుడు వాళ్ళు సరే ఎవరో చూద్దాం అని తలుపు తీసేటప్పటికి కళ్ళ ముందు ఎవరు? వారి సేవకుడైన పేతురు గారు. చూడండి, అంతమందిలో లేని నమ్మకం ఒక చిన్న బిడ్డలో ఉంది కదా. ఎవరిలో? ఒక చిన్న బిడ్డలో. ఏం పేరు ఆవిడ పేరు? రోదే. చెప్పాను ఆవిడ కోసం గతంలో మీకు. చిన్న బిడ్డే, కానీ పేతురుని తిరిగి దేవుడు పంపాడనే నమ్మకం ఆవిడలో ఉంది. నా మాటకి అర్థం లేదా? అమ్మా, నువ్వు పెద్దదానివా, చిన్నోడువా, లేకపోతే వయసు ఉందా, వయసు లేదా, ఆయన చూడ్డు. నీ నమ్మకాన్ని ఆయన చూస్తాడు. విషయంతో చెప్పనా, అక్కడ చాలామంది కూడుకుంటే అందులో పెద్దలు ఉన్నారు, తక్కిన అపోస్తులు ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరి పేరు రాయలే. దేవుడు ఎవరి పేరు రాశారు? ఒక చిన్న దాని పేరు. ఏం పేరు ఆవిడ పేరు? రోదే. అంటే గుర్తుంచుకోండి, నీ భక్తిని బట్టి నేను కాలిక్యులేట్ చేస్తాడు ఆయన. నీ స్థాయిని బట్టో స్థానాన్ని బట్టో కాదు. వెరీ గుడ్. ఏమైందంట? ఆమె తలుపు కొడుతుంటే విన్నదంట. 15వ వచనం, అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఎవరిని? రోదేని. అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పింది. లేదు లేదు, నిజంగానే పేతురు గారు వచ్చాడు. చూడండి ఆవిడ నమ్మకం. దృఢముగా చెప్పాను. వారు దోతనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తాను చెరసాల నుండి ఎలాగూ తీసుకువచ్చిన వారికి వివరించి యాకోబునకు సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరే చోటికి వెళ్ళాను. ఎవరికి చెప్పమనంటే విషయాలు? యాకోబు గారికి తక్కిన సహోదరులకి చెప్పడనంట. ఏ యాకోబు గారికి? ఏ యాకోబుకి? ఇందాక ఎవరు చచ్చిపోయారు? యాకోబు. యాకోబు చచ్చిపోయాకే ఈయన ఎవరు వేశారు లోపల? పేతురు గారిని లోపల వేశారు కదా. మరి మళ్ళీ ఈయనేమన్నారు? బయటకు వచ్చి ఎవరు చెప్పండి? యాకోబు చెప్పండి, నేను బయటకు వస్తానని అంటున్నాడు ఈయన. ఎవరు? పేతురు గారు. అంతేనా? వెరీ గుడ్. అంటే యాకోబు చనిపోయిన విషయం ఎవరో తెలీదు? తెలీదా? నేను ఏదంటే అది వినేతారా? వెరీ గుడ్. అందరికి వందనాలండి, వందనాలండి. యేసు ప్రభు శిష్యుల్లో 2 యాకోబులు ఉన్నారు. ఎంతమంది? ఒకడు జబదయి కుమారుడైన యాకోబు, రెండవ వాడు అల్ఫయి కుమారుడైన యాకోబు. ఎవరు? అల్ఫయి కుమారుడైన యాకోబు. ఆయనే సంఘ పెద్ద యెరూషలేము సంఘానికి. బైబిల్లో యాకోబు పత్రిక అని ఉంది కదా, అది రాసింది ఆయనే. ఏ పత్రిక? యాకోబు పత్రిక. ఓకేనండి, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు చెప్పనంట? యాకోబుకు చెప్పండి అని చెప్పాడంట. 18వ వచనం, తెల్లవారగాని పేతురు ఏమాయను అని సైనికులు కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు. ఎవరు టెన్షన్ పడ్డారు? టెన్షన్ పెడదాం అనుకున్నారు, వాళ్ళే టెన్షన్ పడ్డారు. హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారు వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించాడు. వెదికాడు, దొరకలేదు. ఎవరు దొరకలేదు? పేతురు దొరకలే. ఏమండి? అమ్మ బాగానాలు మీరు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని కాపాడాడు. ఏం చేశారు? ఇంతకీ ఏం చేస్తే వీళ్ళకి రక్షణ వచ్చింది? చెప్పండి. ఏం చేశారు? ప్రార్థన. సంఘం అంతా కలిసి ఏం చేసింది? ప్రార్థన. పేతురు గారు చేయలే. ఆయన చక్కగా ఏం చేస్తున్నాడు? లోపల పడుకున్నాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు, యాకోబుని చంపేశారు, సో ఖచ్చితంగా నన్ను కూడా చంపేస్తాడు అని ఫిక్స్ అయిపోయాడు ఆయన. కానీ సంఘం అంతా చేసిన ప్రార్థనకు పేతురు పని ఉందనుకున్నాడు దేవుడు. అందుకే పేతురుని బయటకు పంపించాడు. అంటే గుర్తుంచుకోండి, ప్రార్థనతో ఎలాంటి పనైనా మనం ఏం చేయొచ్చు? సాధించవచ్చు. అదేందా లేదా? మనం పాటే పాడతాం, నిజంగా ఆ పాటను నమ్మం. పెళ్ళగించుట అసాధ్యము, తరిమి కొట్టుట అసాధ్యము, ఏదో పాట ఉంది కదా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన వలనే ఏంటది పాట? ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. ఉత్తుత్తి మాటలవన్నీ ఉండలేమా? ప్రార్థన చేయలేనయ్యా అని చెప్పాలి మనం. ప్రార్థన నేర్పయ్యా, ఉండలేనయ్యా. పాటలు నిజంగా అదే పాట మన బ్రతుకులో ఉంటే నిజంగా ఎంత అద్భుతమైన జీవితాలు ప్రార్థనతో మనం జయించగలము. ఒక మంచి మాట చెప్తాను.
ప్రార్థనతో చెరసాల బద్దలు కొట్టారు, ప్రార్థనతో సింహం నోరు మూయించారు, ప్రార్థనతో వర్షాన్ని కురిపించాడు, ప్రార్థనతో సూర్యుడిని చంద్రుడిని కనబడకుండా చేశాడు, ప్రార్థనతో ఎన్నెన్నో శక్తివంతమైన కార్యాలు చేశారు. అవన్నీ మీరు తలుచుకున్నప్పుడు, ప్రార్థనతో ఎంత గొప్ప చేసినప్పుడు, ప్రార్థనతో మన సమస్యలు పోగొట్టుకోలేమా? చెప్పండి. ఖచ్చితంగా ఏం చేయగలం? పోగొట్టుకోగలం. ఆయన చిత్తం ఉంటే, అది ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా ఆయన పోగొట్టేంత వరకు మనం ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఈరోజు ఆ ఆసక్తి మనకు ప్రార్థన పట్ల లేదు. అందుకే చాలా పనుల్లో, చాలా కార్యాల్లో, చాలా సమస్యల్లో వెనుకబడి ఉన్నాం మనం. ఒకసారి ట్రై చేసి చూడండి ఆసక్తిగా ప్రార్థన చేయడం. ఆసక్తి అంటే మనలాంటి ఆసక్తి కదండి వాళ్ళది. ముమ్మారు చేసేవారు, మానక చేసేవారు, మోకాళ్ళ మీద చేసేవారు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే చెమట రక్తపు బిందువు వలె కారిందన్నాడు. అది ఆసక్తి. మనం ప్రార్థన చేస్తే చెమటలు కారుతాయా? బంగారు తల్లు లలిత కుమారి గారు, చెమటలు కారి అంత ప్రార్థన మనం చేస్తామా? మాట్లాడండి. చేస్తామా? మనం గట్టిగా ఎంతసేపు చేస్తాం? నిమిషం. ఇలా కళ్ళు మూసి అలా తిరుగుతాం. పొరపాటున ఒక అరగంట ఎక్కువ మూయించాను అనుకోండి, కళ్ళు మోకాళ్ళు, అంతసేపా? వద్దండి. అందుకే వస్తలేదు మేము ఎక్కడికి? ప్రార్థనకి కదా. భక్తులు అన్నారు, నీ కాళ్ళు వంగితేనే ఆయన నీకు లొంగుతాడంట. నీ శరీరం నలిగితేనే సమస్యలు నిన్ను చూసి వణుకుతాయంట. అలాంటి ప్రార్థనలు మనం చెయ్యాలి. అర్థం లేదా? ఏదో కళ్ళు మూసుకుని ప్రభా భోజనం ముందు చేస్తాం కదా, ప్రభా ఆమెను దీవించేయి. దేన్ని? భోజనాన్ని. ఓం భీం బుష్ అన్నట్టు ఉంటుంది అదేటో కదా. కనీసం భోజనం ముందు కూడా ప్రభా నాకు ఇచ్చినందుకు వందనాలు, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకు పెట్టినందుకు నీకు స్తోత్రం, పెట్టిన దీన్ని నేను నిలబెట్టుకునే బ్రతుకు నాకు ఇవ్వి, అనేక మంది పెట్టే శక్తి నాకు ఇవ్వి అని చేసే సమయం ఉండదు. ఈలోపు మొక్క ఎవడెత్తుకుపోతాడో, ఎక్కడ కూర చల్లారిపోద్దో. కొంతమంది ఎక్కువ ఫ్యాషన్ నేర్చుకున్నప్పుడు ఏంటి తెలుసా? ముద్ద గబగబ కలిపేసి నోట్లో పెట్టుకుని అప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు. టేస్ట్ చూశాక ప్రార్థన అనమాట. గడల్లో ఉండరు కానీ బయట ఊరిలో గొడవలు ఇవన్నీ. నిజమే కదా? కానీ గుర్తుంచుకోండి, మనం ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టే ఆయన మనకి ప్రిఫరెన్స్ ఇస్తుంటాడు. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన. మొత్తానికి పేతురు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? చెరసాలలోంచి. టెన్షన్ ఆయన పడ్డాడు. ఎవరో? హేరోదు. వెరీ గుడ్. 20వ వచనం. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అంటే హేరోదుకి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజు వద్దకు వచ్చారంట. ఎవరు? తూరీయులు, సీదోనీయులు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు యూదుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బతుకుతుంటారు. వాళ్ళు వలస ప్రాంత ప్రజలు అనమాట. వాళ్ళ మీద కోపం వచ్చిందంట. కోపం వచ్చిందన్న వార్త విని రాజుగారిని చల్లారుద్దామని వచ్చారు వీళ్ళు. ఎవరు? తూరీయులు, సీదోనీయులు. వస్తే ఏమైంది? అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకునిరి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం అంటే మనీ, ద్రవ్యం వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేస్తున్నాడంట. ఇదిగో మీరు అలా చేశారు, మీరు ఎలా చేశారు అని ప్రసంగం చేస్తున్నాడు ఈయన. ఎవరో? హేరోదు. ఏ హేరోదు? యాకోబు గారిని చంపేసినోడు, పేతురు గారిని లోపలేసినోడు. ఈయన ప్రసంగం చేస్తుంటే ఏమైందంట? జనులు వచ్చిన బ్యాచ్ ఆయన కూల్ చేద్దామని వచ్చారు కదా. ఎలా కూల్ చేస్తున్నారో చూడండి. ఇది దైవస్వరమే కానీ అంటే ఏం చేస్తున్నారు? సార్ని పొగుడుతున్నారు. ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. పొగిడ్చి పడకూడదామని ప్లాన్ చేస్తున్నారు. ఎవరిని? చెప్పండి. రాజుగారిని కూల్ చేస్తాకు వచ్చారు కదా. మరి దైవస్వరమే కదా. అంటే నువ్వు మాట్లాడుతుంది అసలు మనుషులు మాటలా లేదయ్యా, ఏకంగా ఎవరి స్వరంలా ఉంది? దైవస్వరం అనగానే ఆయన ఏం చెప్తాడు చూడండి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున అంటే అర్థమేంటి? వాళ్ళు పొగిడిన పొగడతా సార్ ఏమయ్యారు? ఫీల్ అయిపోయాడు. నేనే ఆయన ఫీల్ అయినందున ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. ఏమండి? పొగిడింది ఎవరు? ప్రజలు. పొగిడించుకుంది ఎవరు? రాజుగారు. పొగిడినోళ్ళు బాగానే ఉన్నారు. దెబ్బ ఎవరికే?
పొగిడించుకున్నవాడికే. నా మాట మీకు అర్థం లేదా? ఈ మాట మీకు అర్థమైతే ఎవరన్నా మిమ్మల్ని పొగుడుతుంటే జర జాగ్రత్త. పొగుడినోడు బాగానే ఉంటాడు, దెబ్బ ఎవడవుతాడు? అర్థం లేదా? పొగడతల్లో 2 రకాలు ఉంటాయి, మీరు బాగా వినాలి. మొదటిది అప్రిసియేషన్ అంటారు. అప్రిసియేషన్ అంటే పొగడ్త కాదు. అప్రిసియేషన్ అంటే అర్థం ఏంటంటే ఏమంటారండి అప్రిసియేషన్ అంటే తెలుగులో? అభినందించడం. ఏం చేయడం? అభినందన అంటే ఎలా ఉండదు చెప్పనా? ఫర్ సపోజ్ సంఘపెద్ద గారు పొద్దునంతా కష్టపడి, సంఘపెద్ద గారు ఆశీర్వాదం గారు అంటే ఈ నీరు పోతలేదని నిన్న కష్టపడి కాలువ తీశారు. ఎవరో సంఘపెద్ద గారు. ఇప్పుడు నేను అప్రిషియేట్ చేస్తున్నాను, అయ్యా వెరీ గుడ్, చాలా బాగా చేశారు, కష్టపడ్డారు, దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఇదేంటిది? అప్రిసియేషన్. పొగడతంటే మీకు తెలియనట్టు చెప్పండి, అదే సబ్జెక్ట్ తీసుకోండి. పొగడతంటే ఏం చేశారండి సంఘపెద్ద గారు? మీరు కాబట్టి కానీ ఈ చుట్టుపక్కల పారబట్టుకునే మగోడు కదా ఉంటారు అలాంటి బ్యాచ్? చెప్పండి. అప్రిసియేషన్ ఇస్ ద మోటివేషన్ అన్నాడు. పొగడ్తని ఇంగ్లీష్లో ఫ్లాటరీ అన్నాడు. ఫ్లాటరీని ఏమన్నాడు తెలుసా? ఫ్లాటరీ ఇస్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్. మూర్ఖులకి భోజనం ఏది? పొగడ్తలో. వాళ్ళకి భోజనం చేయరు, పొగిడితే చాలు, అమ్మయ్య ఏం నిండిపోయింది. అమ్మ ఒక మాట చెప్పనా, మీ చుట్టూ ఉన్నాయన్నీ అభినందనలు అనుకోకండి, గ్యాస్లు కూడా ఉంటాయి, జర జాగ్రత్త. గ్యాస్ కొట్టారు కదా అని పొంగిపోయారా, మీరు ఎప్పుడైనా పేలిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందా లేదా? ఇంకా చెప్పనా, క్రైస్తవుడికి అసలు పొగట్టలతో పని లేదండి. అంతేనా కదా? ఇంత కష్టపడుతున్నారు చెప్పండి, వీళ్ళని ఎవరైనా పొగిడారా తిట్టారా? తిట్టారు. పొగిడిన వాళ్ళు ఎవరు ఇంకా లేదు. అంతేనా కదా? ప్రాణాలు పెట్టేస్తున్నా, అరే ఎంత గొప్పగా బతికారా అన్న మాట అన్నవాళ్ళు లేరు. ఇంకా వాళ్ళని వేలెత్తి చూపి వెటకారం చేసి అపహేళన చేసి ఏండి రకరకాలుగా మాట్లాడిన బ్యాచే ఉన్నారు. ఎవరిని? అపోస్తుల్ని. కానీ గుర్తుంచుకోండి, వాళ్ళ పొగడ్తలు పట్టించుకోలేదు కాబట్టి చేయగలిగారు. ఎవరి పని? దేవుడి పని. ఈరోజు మనకు పొగడ్తలు కావాలనుకున్నాం అనుకోండి, అసలు చేయలేం. అర్థం లేదా? పొగడ్తలు అంటే ఏం లేదు, ఇంకా అతమాటు నన్నే పొగడాలి అనుకునే లక్షణం ఉండకూడదు మనకి, అంతే. మనం చేసామా మర్చిపోవాలి. ఎవరి కోసం? దేవుడి కోసం. మన పేరు చెప్పాలి, మనం కనబడాలి, మనం వినబడాలి అనే ఆలోచన ఉండకూడదు. ఇంకా అలా వచ్చిందా అంటే దేవుణ్ణి కాదని మనం కనబడే ప్రయత్నం చేశామా, ఇంక ఎప్పటికీ మనం ఏమో కనబడం, అంతే. వాళ్ళు వచ్చి నీ స్వరం దైవస్వరం అన్నప్పుడే ఊరుకోండ్రా, నాకెక్కడితే దేవుడు ఇవ్వకపోతే అని ఉంటే బతుకుందునేమో. ఈయన ఫీల్ అయిపోయాడు, నిజమే నేను గొప్పవాడిని, బాగా మాట్లాడను, కానీ పురుగులు పడి చచ్చిపోయాడంట. దేనికి లొంగినందుకు? పొగడ్తకు లొంగినందుకు. గుర్తుంచుకోండి. దేనికి చెప్పండి మీరు, దేనికి? అమ్మ నిజం చెప్పనా, ఇది చిన్నదనుకున్నాం కానీ చాలామంది ఈరోజు పొగడ్తలకే జీవితాలు పాడు చేసేసుకుంటున్నారు. మా నాన్నగారు చెప్పేవారు కదా, పలానాయన కానీ దుంపలు అమ్మడం మానేసాడంట కదా. వచ్చినప్పుడు సంఘంలోకి వచ్చిన కొత్తలో ఎన్ని పనులు చేస్తున్నాము, కొన్ని రోజులు పోయేటప్పటికి మీరే నువ్వే అనేటప్పటికి మన పరిస్థితులు పనులు కూడా మారిపోతున్నాయి. ఒక మాట చెప్పనా, క్రైస్తవ్యంలోకి వచ్చిన మనం ప్రారంభంలో ఎలా ఉన్నామో పోయే వరకు ఇంకా భక్తి పెరగాలి తప్ప దిగజారే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. అంటే ఎన్ని పొగడ్తలు వచ్చినా మనం వాటిని ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. ఒక ఆయన ఉంటాడు, మీకు తెలుదో, చెప్పను, పేరు చెప్పను, మళ్ళీ ఇలా అని చెప్తారు. ఆయన వెనకాల ఎత్తుంటాడండి క్యాసెట్, అంత క్యాసెట్ కదా నా మీద, నన్నే అన్నాడు ఇవాళ అంటుంటాడు. వెరీ గుడ్, సంతోషం అనుకుంటాను. నేను పక్కెళ్ళిపోయాక ఫోన్లు చేస్తుంటాడు చాలామందికి ఆయన. మరి ఏదో దగ్గర తెలిసిపోద్ది కదా నాకు. ఏమండి నాకు కళ్ళు ఉంటుంటే ఎక్కడ పడుతుంది అక్కడ, మన సంఘంలో కాదు మొత్తానికి, బయట వేరే గొడవ. ఏమండి ఈ ఫోన్లు చేసిన వాళ్ళు కొంతమంది రికార్డింగ్లు పంపిస్తుంటారు నాకు. ఆ రికార్డింగ్లు వింటుంటానండి నేను. అబ్బా ఏం గట్టిగా వేసుకుంటుంటాడో నన్ను. డూ సింగులరే, అయ్యగారు కాదు, డూ. ఏమండి ఆడు ఈడు అన్నట్టుగా మాట్లాడతాడు. తర్వాత ఆదివారం దగ్గరకు వస్తాడు కదా, వచ్చినప్పుడు వెళ్ళగాడు, అయ్యా ఏంటండి ఎలా ఉన్నారంటే, అయ్యా
ఎలాగున్నారయ్యా? నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు సార్ ఏం చేస్తున్నావు నన్ను? నా ముందే నేనున్నప్పుడే. నిజం చెప్పనా అమ్మా, మనస్ఫూర్తిగా వినండి. పొగడ్త మనుషులు ఉన్నప్పుడు మాత్రమే పొగుడుతాం. అభినందన వాళ్ళు లేనప్పుడు కూడా మాట్లాడుకుంటాం. ఒకవేళ అలాంటి విధానం ఉంటే అది అభినందనే. మనుషులు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడేది ఉంటే అది ఏంటది? పొగట్ట. ఇంకా చెప్పనా, మీరేటో వినండి, మీరేటో నేను ఎలా గ్రాఫ్స్ చేస్తా తెలుసా? మీ పిల్లల ద్వారా తెలుసుకుంటుంటాను నేను. నిజంగా నన్ను ఎవరైతే ఎక్కువ గౌరవిస్తారో మీరు వద్దన్న మీ పిల్లల్లో ఆ గౌరవం కనపడతాయి. అదేదో లేదా? మీరు పొరపాటు ఏమన్నా పాస్టర్ గారిని తక్కువగా మాట్లాడుకున్నారనుకోండి, ఆ లోపం ఎక్కడ దొరకదు తెలుసా? పిల్లల్లో. వీళ్ళ కొడుకు లెక్క చేయట్లేదంటే, కూతురు లెక్క చేయట్లేదంటే ఇంట్లో మనం లెక్క చేసే ద్వారాని కనబట్టలేదు అనమాట. అందుకే నేను ఏమంటా చెప్పనా, ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని బట్టి చెప్పేయచ్చు అది పొగడ్తో అభినందనం. అర్థం తెలుసా? ఇదంతా సైకాలజీలో కొన్ని రకాల పాఠాలు ఇవన్నీ. కెనస్థెటిక్ సైకాలజీ అంటాడు, విజువల్ సైకాలజీ అంటాడు, ఇంకటమ్మా ఆడిటరీ సైకాలజీ అంటాడు. ఇదే ఆడిటరీ సైకాలజీ అంటే పొగడ్త. ఏమండి, ఒక మనిషిని చూసి మనస్తత్వాన్ని చెప్పేంత సామర్థ్యం రావాలి మనకి. అలా వచ్చినప్పుడే ఈ పనిలో మనం ముందుకెళ్ళే అవకాశం ఏర్పడుద్ది. అందరికి వందనాలండి. నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఇప్పుడు మీ అందరు నవ్వారు కదా, ఆ నవ్వులండి నిజాలుగా తెలుసు నాకు. అది గ్రహించగలిగినప్పుడే చేయగలం మనం. ఎవరి పని? పాపం గ్రహించలేకపోయాడు, బుక్ అయిపోయాడు, ప్రాణాలు ఏమైపోయాడు? కోల్పోయాడు. వెరీ గుడ్. తర్వాత ఏమైందంట? తర్వాత ఏమైంది? చదువుతాం, ముగిస్తాం. దేవుని వాక్యము ప్రబలమై, వినండి, యాకోబుని చంపాడు, పేతురు చెరసాల్లో పెట్టాడు, అయినా దేన్ని ఆపలేకపోయాడు? వాక్యాన్ని ఆపలేకపోయాడు. అమ్మా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని ఏం చేసినా ఆయన పని మాత్రం ఆగదు, ఆగదు. మీరు చూడండి, ఈరోజు హిజ్కియా కింగ్ని ఒకవేళ చంపేస్తే, హిజ్కియా కింగ్ చచ్చిపోతే ఈ పని ఏమైపోతుందని బెంగపడకండి. ఆ పని చేయడానికి ఆల్రెడీ దేవుడు ఇంకొక తలంపు సిద్ధపరచుకునే ఉండుంటాడు. ఏలియా చావక మునిపే ఎలీషాని రెడీ చేశాడు ఆయన కదా, అవునా కదండి? ఏలీ చావక మునిపే సమూయేలుని రెడీ చేసుకున్నాడు ఆయన. అంటే గుర్తుంచుకోండి, ఆయన పనికి ఆల్రెడీ ప్రిపరేషన్ జరుగుతుంటుంది. సౌలు చెడిపోయాడు, సౌలు పక్కకు తీయక మునిపే ఎవరు రెడీ అయ్యారు? దావీదు రెడీ అయ్యాడు. అందుకే నేను ఎప్పుడో మాట చెప్తున్నా, మనసులో పెట్టుకోండి. మనం ఆయన పని చేసే అవకాశం దొరికితే పరిగెత్తుకు చెల్లి చెయ్యాలి తప్ప బిల్డప్ ఇవ్వకూడదు. నేను లేకపోతే అవ్వదు అనుకున్నామా, తప్పుకోరా బాబు, ఇంకొకటికి అవకాశం ఇస్తానంటాడు ఆయన. నా మాట అర్థమైందా లేదా? అందుకే చూడండి, గమనించుకోండి. ఏంటంట? దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను, ఆ పని మాత్రం ఆగలేదు. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత, ఏ పరిచర్య? ఏ పరిచర్య? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బర్నబా సౌలు ఎక్కడికి వెళ్ళారు? ఏమి ఇవ్వడానికి వెళ్ళారు? ఆహారం. ఎవరికి? యెరూషలేము వాళ్ళకి. మన అధ్యాయంలో చూసాం కదా మనం. ఆకరణ ఈ పరిచర్య జరిగే లోపు జరిగిన గొడవలు ఇవన్నీ. పరిచర్య జరిగించిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? అంతియోకైకి. ఎక్కడికి? ఎక్కడి నుంచి వెళ్ళారు? అంతియోకై నుండి. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? అంతియోకైకి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసారు? వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. ఎవరెవరు? బర్నబా, పౌలు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ఎవరెవరు? బర్నబా, పౌలు, మార్కు అను మారు పేరు గల యోహాను. ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? అంతియోకైలో ఉన్నారు. అందరికి వందనాలు, వందనాలు చెప్పండి. విచిత్రం ఏంటంటే, అసలు సిసలైన సువార్త ప్రయాణాలు ఇప్పుడు మొదలవబోతుంది. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాయని ఏబిసిడీలే. ఇప్పుడు గుణింతాల్లోకి వెళ్ళబోతున్నాం. బాగా వినాలి. ఎందుకో చెప్పనా? ఇప్పుడు దాకా మనం చూసిన ఈ అపోస్తుల గ్రంథంలో
12 మంది అపోస్తులు ఎన్ని బాధలు పడ్డారో రాశారు. ఈ 12 మంది పడ్డది ఏబిసిడీలు అయితే అక్షరాలు గురింతాలు అంతకు మించి పడే వ్యక్తి అపోస్తులుడైన పౌలు. ఆయన పరిచర్య ఇప్పుడు ప్రారంభమవబోతుంది. మీ అందరికీ ఆల్రెడీ గతంలో మాట్లాడినట్టు గుర్తు, అట్టు గుర్తు ఏంటవి? పౌలు గారి సువార్త ప్రయాణాలు. వెరీ గుడ్. ఎన్ని ప్రయాణాలు? పంచపాండవులు ఎంతమంది అన్నట్టు చూపిస్తున్నాను మీకు. ఎన్ని ప్రయాణాలు? 4. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, 4వ ప్రయాణం. అవునా? 4వదేంటి? అమ్మా ఇల్లు కూడా అలాగే చేసేస్తున్నాడు అమ్మాయిన. తప్పు చేశాను. ముందు ఈయన వేయాల్సిన స్కూల్లో నేను. వెరీ గుడ్. ఎన్ని ప్రయాణాలు? 4. 4వదేంటి? వెరీ గుడ్. రామ ప్రయాణం. ఏ ప్రయాణం? ఇప్పుడు ఆ ప్రయాణాలు ప్రారంభమయ్యేది వచ్చే వారం నుంచే. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే వచ్చే వారం పౌలు గారి మొదటి ప్రయాణం ప్రారంభం అవబోతుంది. ఏ ప్రయాణం? మొదటి ప్రయాణం. అయితే గత రోజుల్లో 4 ప్రయాణాలని 4 రోజుల్లో మాట్లాడేశాను కదా. ఎన్ని రోజుల్లో? 4 రోజుల్లో. ఈసారి అంటే ఇప్పుడు అపోస్తుల కార్యములు గ్రంథం మీద వెళ్తున్నాం కాబట్టి ప్రయాణాలన్నీ అంటే ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్క రోజు కాకుండా ఒక్కొక్క ప్రయాణం ఎన్ని రోజులు అవుద్దో మనకి తెలియదు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి విషయం మనం వివరించుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని వివరణగానే మాట్లాడే ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. సో ఇప్పుడు మనం ఏ ప్రయాణానికి వెళ్ళాలి? మొదటి ప్రయాణం. మొదటి ప్రయాణం ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. కానీ ఈరోజు విన్నాయి చాలా గొప్ప మాటలు. చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు. ఏమండి? చచ్చిపోయాడు ఒక ఆయన. ఎవరు? యాకోబు. చనిపోవడానికి రెడీ అయిపోయాడు ఒక ఆయన. ఎవరు? పేతురు. వాళ్ళని కాపాడింది ఏది? ప్రార్థన. ఎవరి ప్రార్థన? సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన? సంఘ ప్రార్థన. ఏమండి? ఎలా ప్రార్థన చేశారు? అననుకూల వాతావరణంలో కూడా ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన. ఈరోజు అనుకూలకరమైన వాతావరణాలు ఉన్నా అమ్మా మనం ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు. అర్థమైందా లేదా? దయచేసి ఒకే మాట చెప్తాను. ఏమో వినాలి. భవిష్యత్తులో ఎలాంటి రోజులు వస్తాయి ఎవరో తెలుసు? మీకు తెలుసో తెలీదో? అన్నీ మారిపోయాయి. సినిమాలు కూడా తెలుసా? ఎలాగోలా క్రైస్తవ్యాన్ని అరికట్టేయాలి అయ్యే సినిమాలు. బయట అన్ని సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి. ఈరోజు క్రైస్తవ్యం కనబడకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరగాలి అన్నీ జరుగుతున్నాయి. ఇది మీరు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి రోజులు వస్తాయో మనకి తెలియదు. అలాంటి రోజుల్లో కూడా మనల్ని కాపాడేది తెలుసా? ఫెలోషిప్ కాదు, ఎవడో నాయకుడు కాదు, మనం చేసే ప్రార్థన. ఆ ప్రార్థన మనం శక్తివంతంగా ఆసక్తిగా చేయగలిగితే మన ముందున్నవాడు ఎలాంటోడైనా మన ముందున్నది ఎంత పెద్ద సమస్య అయినా మనం ఏం చేయగలం? జయించగలం. సంఘము ప్రార్థన చేసి వారి సేవకుడిని సంపాదించుకుంది. కాబట్టి మీరు ప్రార్థనతో అనేకమైనవి సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జబదయి కుమారుల వలె మీ పిల్లల్ని కూడా సేవకు సమర్పితము అంకిత భావము కలిగిన బిడలుగా నడిపించే లక్షణాలు మనందరిలో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వినికిడిలో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని మన కుటుంబాలను బలపరచునుగాక.